ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. క్రైస్తవుని యొక్క గురి ఏమిటంటే, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏవో 4 డబ్బులు సంపాదించుకోవటమో, లేక మేడమిద్దెలు కట్టుకోవటమో, కార్లలో తిరగటమో మన గురి కాదు. క్రైస్తవుని యొక్క గురి క్రీస్తు సారూప్యమును సంపాదించుకొనుట, అనగా క్రీస్తు రూపములోనికి మనము మార్చబడుట. మనలను ఏ కోణములో చూసినా లోకానికి మనలో క్రీస్తు కనిపించాలి. మన మాటలో, చూపులో, ప్రవర్తనలో క్రీస్తును మనము ప్రతిబింబింప చేయాలి. దానికి సమయం పడుతుంది. క్రీస్తును అంగీకరించిన వెంటనే ఆ మరుసటి రోజుకే మనము క్రీస్తు సారూప్యములోనికి మారిపోము. లేదా బాప్తిస్మం పొందిన మరుసటి రోజుకే మనము క్రీస్తు వంటి వారిమిగా మారిపోము. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, చదువుతూ మన జీవితాలను దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను సరిచేసి, సంస్కరించి ఆయన రూపంలోనికి మారుస్తాడు. దానికి కొంత సమయం పడుతుంది. కంచుతో చేసిన ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతున్న ప్రవీణుడైన శిల్పిని గూర్చిన కథ ఒకటి ఉన్నది. అతడు తాను చెక్కిన వాటన్నిటిలో ఉత్తమమైన ఆ శిల్పము యొక్క ఉపరితలమంతా ఏ సందు కూడా వదలకుండా ఆకురాయితో సానబడుతూ, రుద్దుతూ, మెరుగు పెడుతూ ఉన్నాడు. అది గమనించిన ఒక వ్యక్తి, అది ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగాడు. ఎప్పటికీ కాదు, వారొచ్చి దానిని తీసుకుని వెళ్ళేదాకా నేను ఇలా పనిచేస్తూనే ఉంటాను అని చెప్పాడు ఆ శిల్పి. ఇలారా దేవుని బిడ్డలమైన మనం కూడా అంతే. మనము కృపచేత రక్షించబడ్డాం, క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు మనలను తీసుకువెళ్ళేంత వరకు మనలను మనం మెరుగుపరుచుకుంటూ క్రీస్తు వలె మార్పు చెందుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మనము ఆయన వంటి వారముగా ఉంటాం. ఆ పరలోకములో మనము ఆయన వలె కనబడతాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అంటాడు. అనగా క్రీస్తు వలె ఉండటం కొరకై మనము ఎదగాలి. క్రీస్తు వలె ఉండటం కొరకై మనము నేర్చుకోవాలి. క్రీస్తు వలె ఉండుట కొరకై మనము సానబెట్టబడాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, వెనుకంజలు, అపజయాలు నిన్ను నిరుత్సాహపరచనీయొద్దు. ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉండండి. అప్పుడు దేవుని వాక్యమనే ఆహారాన్ని తీసుకుంటూ ఆయన ఆజ్ఞలకు మనము లోబడితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము కూడా అత్యధికంగా క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. అయితే దానికి కొంత సమయం పడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా యొక్క అంతిమ లక్ష్యము నీ రూపములోనికి మార్చబడుట అనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ నీ రూపములోనికి మార్చబడుట కొరకైన ఆశ కలిగి నీలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.